ఏపీ ఎండోమెంట్లో భాగంగా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి అందులో భాగంగా ఈవేళ సబ్జెక్ట్లో శ్రీరామచంద్రుడి వంశవృక్షం గురించి ఈ వీడియో చేస్తున్నాను. రోజు ఒక వీడియో ఈ విధంగా చేస్తాను. ఎవరైనా సొంతంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే ఎక్కడైనా యాప్లో జాయిన్ అయినా కూడా మన సబ్జెక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా శ్రీరామచంద్రుడి వంశవృక్షం తెలుసుకుంటే ఖచ్చితంగా బిట్స్ కవర్ అయ్యే అవకాశం ఉంది. అందులో శ్రీరామచంద్రుడు దశరథుడి కొడుకు అయితే దశరథుడి పూర్వీకులు ఎవరు, శ్రీరామచంద్రుడి వంశ పూర్వీకులు ఎవరు, ఆ విషయాలను తెలుసుకోవాలి. ఇందులో నేను వారి సంతానము, వారి పూర్వీకులు మాత్రమే చెప్తాను. ఎందుకంటే మొత్తం వారి భార్యల గురించి మరొక వీడియోలో వివరిస్తాను. వారికి ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా రామాయణంలో స్త్రీ పాత్రలకి చాలా అధిక ప్రాధాన్యత ఉంది. అయినప్పటికీ ఒక్క శ్రీరామచంద్రుడి వంశవృక్షమే కాదు, శ్రీరామచంద్రుడి వంశవృక్షం, విశ్వామిత్రుడి వంశం, రావణాసురుడి వంశం, ఈ విధంగా వానర వంశం చెప్పుకుంటూ పోతే కొన్నింటిని వివరించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా శ్రీరామచంద్రుడి గురించి చెప్తున్నప్పుడు ఎవరైనా వీలైతే జాగ్రత్తగా చివరి వరకు విని ఒక నోట్స్ రాసుకుంటే మంచిది. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి. మరీచి కొడుకు కశ్యపుడు. కశ్యపుడి కొడుకు సూర్యుడు. కాబట్టే ఈ వంశాన్ని సూర్యవంశం అని కూడా అంటారు. సూర్యుడికి ఇంకో పేరు యనవంశం అని కూడా అంటారు. సూర్యుడి కొడుకు మనువు. ఇతను ప్రజాపతులలో ఒకడు. మనువు కొడుకు ఇక్ష్వాకుడు. అందుకే దీన్ని ఇక్ష్వాకు వంశం అని కూడా అంటారు. ఇక్ష్వాకుని కొడుకు కుక్షి. కుక్షి కొడుకు వికుక్షి. వికుక్షి కొడుకు బాణుడు. బాణుడి కొడుకు అనరణ్యుడు. అనరణ్యుడి కొడుకు పృథువు. ఆ పృథువు పేరు మీదే మనకి పృథ్వీ, భూమి అని పేరు వచ్చింది అంటారు. పృథువు కొడుకు త్రిశంఖుడు. ఈ త్రిశంఖుడు పేరు మీదే త్రిశంఖు స్వర్గం విశ్వామిత్రుడు సృష్టించాడు ఇతని కోసమే. త్రిశంఖుడి కొడుకు దుందుమారుడు. దుందుమారుడి కొడుకు మాంధాత. మాంధాత కొడుకు సుసంధి. సుసంధి కొడుకు ధ్రువసంధి. ధ్రువసంధి కొడుకు భరతుడు. భరతుడి కొడుకు అసితుడు. అసితుడి కొడుకు సగరుడు. సగరుడి కొడుకు అసమంజసుడు. అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. అంశుమంతుడి కొడుకు దిలీపుడు. దిలీపుడి కొడుకు భగీరథుడు. ఈ దిలీపుడు, భగీరథుడు వీరి గురించి ఏ విధంగా భగీరథుడు గంగని భూమిపైకి తెచ్చాడు, ఆ విషయాలన్నీ వేరే వీడియోలో ప్రస్తావిస్తాను. భగీరథుడి కొడుకు కకుత్సుడు. ఈ కకుత్సుడి పేరు మీదకి ఈ వంశాన్ని కకుత్స వంశం అని కూడా అంటారు. రాముడిని కకుత్స రామ అని కూడా పిలుస్తారు. కకుత్సుడి కొడుకు రఘువు. అందుకే దీన్ని రఘువంశం అని కూడా అంటారు. రఘువు కొడుకు ప్రవృద్ధుడు. ప్రవృద్ధుడి కొడుకు శంఖనుడు. శంఖనుడి కొడుకు సుదర్శనుడు. సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు. అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడు. శీఘ్రవేదుడి కొడుకు మరువు. మరువు కొడుకు ప్రశిష్యకుడు. ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు. అంబరీషుడి కొడుకు నహుషుడు. నహుషుడి కొడుకు యయాతి. యయాతి కొడుకు నాభాగుడు. నాభాగుడి కొడుకు అజుడు. అజుడి కొడుకు దశరథుడు. ఇతనే దశరథ మహారాజు. ఈ దశరథ మహారాజుకే భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. కౌసల్యకి పుట్టిన వాళ్ళు రాముడు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు. ఈ విధంగా రాముడి కొడుకులు లవుడు, కుశుడు. ఈ విధంగా వంశం వర్ధిల్లింది. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోతో మంచి బిట్లు కవర్ అయ్యే విధంగా వీడియోలో చేస్తూ మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ. వీలైన మందికి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. దీనివలన ఎక్కడెక్కడో ఫీజులు చూస్తే మీకు తెలిసి ఎంత కడుతున్నారో, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకున్నా కూడా షేర్ చేయండి. దానివలన
మరిన్ని ఎక్కువ వీడియోలు మంచి ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టడానికి ఉపయోగపడుతుంది. మీకు ఎంతో కొంత బిట్స్ కవర్ అయ్యే ఛాన్స్ ఉంది, తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.